సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని టీబీజీకేఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థలోని అన్ని బొగ్గు గనులు ప్రాజెక్టులపై మొదటి షిఫ్ట్లో నల్ల బ్యాడ్జ్లు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. అన్ని రకాల మ్యాన్ పవర్ ఉన్న సింగరేణి సంస్థకే బొగ్గు బ్లాక్లను కేటాయించాలని, లేదంటే ఉద్యమిస్తామని టీబీజీకేఎస్ నాయకులు పిలుపునిచ్చారు. గనులు ప్రాజెక్టులపై ఉన్నతాధికారులకు కార్మిక నాయకులు వినతి పత్రాలు అందజేశారు. సింగరేణిని కాపాడుకునేందుకు కార్మిక వర్గంతో పాటు యాజమాన్యం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఒకవైపు, రాష్ట్ర ప్రభుత్వము మరొక వైపు, ఈ రెండు కూడా ఇవాళ కార్మిక వర్గాన్ని అంతా కూడా మరింతగా నిరుద్యోగులను చేసేటువంటి పరిస్థితి, లేదా ఇవాళ ప్రజలను కానీ ఇవాళ కార్మిక వర్గాన్ని కూడా నిర్వీర్యం చేస్తూ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మొత్తంగా అన్ని ప్రైవేటీకరణ చేసేటువంటి విధంగా సింగరేణిని కూడా చేస్తే ఊరుకోమని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ సింగరేణి కూడా చేసినట్టయితే ఇవాళ కార్మిక వర్గం అంతా కూడా ఇలా కన్నెర్ర వేసి కదం దొక్కినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి మేము ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తాం, సింగరేణిని కాపాడుకుంటామనేటువంటి నినాదంతో టీబీ కేసు ముందుకు పోతూ ఉన్నది. కాబట్టి ఈ ప్రైవేటీకరణను మరొకసారి వ్యతిరేకిస్తూ జరగబోయేటువంటి అన్ని కార్యక్రమాల్లో కార్మిక వర్గం అంతా భాగస్వామ్యం కావాలని చెప్పేసి కోరుతూ